ఇయ్యాలేందో పొద్దుగా లేస్తేనే మా మామ గప్పాలు స్టార్ట్ చేసిండు. ఈ కాడ నుంచి పైసలు ఎట్లా సంపాదిస్తానో చూడుండ్రి అని. మరి ఇంతకీ ఏ పనికి పోయిండు, ఎట్లా సంపాదిస్తాడు? జై మహిష్మతి. జై మహిష్మతి. అగో చూసిండ్రా, సంపాదించుతా అని ఆడక్క లెక్కన ఎట్లా గవ్వలతోని అష్టాచమ్మ ఆడుతుండో. ఓ మామా, నువ్వేమన్నా ఆడపిల్లవా గవ్వలు ఆడబడితివి? ఏం మాట్లాడుతున్నావు కూడరా? నేను మొలతాడు కట్టిన మొగోన్ని, కోట్లు సంపాదించే ఉపాయం చేసిన మొనగాన్ని. అత్తని తాడు తెంపకుండా చూసుకుంటే అదే ఎక్కుతి. మొగోడట మొగోడు. అయినా గా గవ్వలతోని ఏం ఆట చిన్నపిల్లగాని లెక్కనా? సైరా నరసింహారెడ్డి, సీమ నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బెబ్బులి పులి, బొబ్బులి బ్రహ్మన్న, సర్దార్ పాపారాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్. అరే ఒక్కొక్కసారి ఒక్కో తీరుగా పడతాయి ఏమరా? ఒక్క తీరుగా అసలే పడవా? జై మహిష్మతి. ఏంది మామా, ఆడపిల్ల లెక్కన అష్టచమ్మ ఆడుతున్నావు అనుకున్నా. ఎవరికైనా మంత్రాలు చేస్తున్నావా ఇట్లా గవ్వలేసి? నీ మార్నింగ్ మంత్రాలు వస్తాయా? చెయ్యనికి రానప్పుడు చేసేటోడు చేసినప్పుడు అన్నా చూడాలి కదా. అట్లా కాదు కానీ ఈ 2 ఏళ్లలో ఏదైనా ఒక ఏళ్ళు పట్టుకో. ఎందుకు? పట్టుకోమని చెప్పినా కదా, పట్టుకో. ఈ ఏళ్ళు పట్టుకుంటే ఏందో, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఏందో ముందు నాకు అది చెప్పు. ఈ ఏళ్ళు పట్టుకుంటే నువ్వే ఎర్రిపప్పవు, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంకా పెద్ద ఎర్రిపప్పవు, కొండెర్రిపప్పవు. అదే మరి లేకపోతే ఏంది? ముందే అన్ని చెప్తే అలా కిక్కే ఉంటుంది, నా గవ్వలలో లెక్కే ఉంటుంది. ఒక్క నిమిషం మాకు ఫోన్ వస్తున్నది. హలో, చెప్పరా? పిఠాపురమా? ఒక్క నిమిషం ఆగు. కన్ఫర్మ్ మనం అనుకున్నదే. రాజోలు. ఓకే, గట్లుంటుంది లెక్క. మనతోని గవ్వలతోని జాతకాలు మొత్తం బయట పెడతాం. అది అగో మళ్ళీ ఇంకో ఫోన్ వస్తుంది. అదో మచిలీపట్నమా? ఒక్క నిమిషం ఆగు. అరే 10 సార్లు ఆడోడు ఫోన్ చేసేవాళ్ళు అందరూ ఒక తానే చేరి ఫోన్ చేస్తే ఒక కాన్ఫరెన్స్ కాలాల్లో అయిపోతుంది కదరా. 10 నిమిషాలకు కూడా ఫోన్ చేస్తారు. ఇది గవ్వాలనుకుంటారా ఏమనుకుంటున్నారా? గిరగిర తిప్పనికే గడియారమా ఇది ఏమన్నా? ఆగు, శక్తి అంతా పోతున్నది. ఎలక్షన్లకే ఓడగొట్టుకోనారా? ఏంటిది ఇప్పుడు? పాలకొల్లా? అంతే, కన్ఫామ్ అయిపోయింది. మనం అనుకున్నాను పేరే. ఆయన్నే వస్తాడు పో. ఓ మామా, ఏపీలో ఎవ్వరు గెలుచుడేంది, మంగళగిరిలో ఎవ్వరు గెలుచుడేంది, నువ్వా గవ్వలేసుడేంది, అష్టవాడేంది? అసలు నువ్వేం చెప్తానో నీకు అర్థమవుతుందా? అరే నీకు తెలియదా కొడలా? మొన్న ఏపీలో ఎలక్షన్లు అయినాయా? ఆ ఎలక్షన్లు అయిన దాని మీద ఇప్పుడు బెట్టింగ్లు నడుస్తున్నాయట. మా పార్టోళ్ళు గెలుస్తారంటే మా పార్టోళ్ళు, మా ఓడు గెలుస్తారంటే మా ఓడు. మరి ఎట్లా మనకు తెలియదు కదా. తెలుగుగా ఈ గవ్వలేసే ప్లాన్ షురూ చేసిన మత్తు గిరాకీ ఎత్తున్నది. పొద్దు నుంచి ఫోన్ ఎత్తనికి కూడా టైం దొరుకుతలేదు. మంగళగిరిలో ఎవరు గెలుస్తారు, పిఠాపురంలో ఎవరు గెలుస్తారు, కుప్పంలో ఎవరు గెలుస్తారని చెప్పి బెట్టింగ్లు గట్టిగానే పెడుతున్నట. అందుకని ఈ గవ్వల పంచాయతీ మొదలుపెట్టినా లెక్క తెలుతాడు. అబ్బా, ఒక కష్టపడితే అయిపోతుండే ఆయన గెలిచేటోడు. కూడలా ఈ గవ్వల మహత్యం మామూలు మహత్యం కాదు. అష్ట పడితే ఒక పార్టీకి వెళ్తుంది, చెమ్మ పడితే ఒక పార్టీకి వెళ్తుంది, కన్ను పడితే ఒక పార్టీకి వెళ్తుంది, 2 నెంబర్ పడితే ఒక పార్టీకి వెళ్తుంది. ఇప్పుడు చూడు, అగ్గో కన్ను పడ్డది కూడలా. చెమ్మ పడితే పార్టీ గెలుచుడు కాదు, చెవుల గవ్వలు పెట్టి ఒత్తితే గువ్వలు వగులుతాయి. ఏమనుకుంటున్నావు? బెట్టింగ్లు పెడతారు ఎక్కడన్నా? అయినా గా గవ్వలేస్తే నిజమవుతుందా ఎక్కడన్నా? అరే ఎందుకు తెలియదు కూడలా? ఇప్పుడు నేను పరీక్షలు రాసేటప్పుడు ఏ పెట్టాలా, బి పెట్టాలా, సి పెట్టాలా అని చెప్పి ఇట్లా గవ్వలేసే తెలుసుకొని పరీక్ష రాసిన. నేను అట్లనే పాస్ అయినా. ఇప్పుడు గట్టనే ఆ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారని ఈ గవ్వలేసి తెలుస్తా, బెట్టింగ్లకు గెలుస్తా. అమ్మా ఆష్టపడ్డది. ఇంకో చెంప షెల్లు అంటది నువ్వు ఆ గవ్వలు ఆపకపోతే. హలో చెప్పరా? ఏంది పిఠాపురంలో 100 పెడితే 500? ఎవరు గెలుస్తారనా? ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగురా. తిప్పుతున్నా. జై 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 హరిహర వీరమల్లం.
ఓ పిలిబిత్రి ముఖం దానా నీ దిక్కుమాలిన ముఖం చూసి నీ అష్ట దరిద్రమైన ముఖం చూసి ఒక్క కూడా గవ్వ అష్టపడతలేదు నా చెమ్మ పడతలేదు నడవరాదు అవతల నీ కళ్ళు పడే సగం నిన్ను కాదురా బామ్మర్ది. ఇంగో నన్ను ఒక్క మాట అంటే మంచిగుండదు చెప్తున్నా. అయినా బెట్టింగ్లు పెట్టి సంపాదించినోడు ఎవడున్నాడు? ఆఖరికి అన్ని పోగొట్టుకొని పెళ్ళ మీద పుస్తకాలు తాకట్టు పెడతారు. ఇట్లనే బెట్టింగ్లు పెడితివా అంటే అత్త మీద నగలన్నీ అమ్ముతావు. ఓ పిలిబిత్రి కోడలా తెలివి ఉన్నాడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దిమాక్ ఉన్నాడు నా లెక్క దునియా మొత్తం చూస్తాడు. మరి నువ్వు దిమాక్ పెంచుకోవచ్చు కదా. నాకు దిమాక్ ఉన్నది కాబట్టి నేను బెట్టింగ్ పెడతలేను. మరి బెట్టింగ్ పెడుతున్న వాళ్ళకు సలహా ఇస్తా, ఇట్లా గవ్వలేసి పోతే నాకు సంబంధం లేదు, వస్తే నాకు పర్సంటేజ్ వస్తుంది. ఎట్లున్నది ఐడియా? ఏడ్చినట్టున్నది. బెట్టింగ్లు పెట్టినోడిది ఎంత తప్పో పెట్టమని ప్రోత్సహించినోడిది కూడా అంతే తప్పు. అప్పుడు ఇద్దరిని లోపలేస్తే జైల్లో కూర్చుండి ఇవే గవ్వలతో అష్టచమ్మలు ఆడుకోవాలి. అమ్మో నువ్వు చెప్పింది కూడా వాజీ ముచ్చటనే కూడలా. ఒకవేళ నా మాట నమ్మి ఎవరైనా నేను చెప్పిన గవ్వల పంచాంగం మీద ఎవరైనా పైసలు బెట్టింగ్ కడితే ఏంది పరిస్థితి? వాళ్ళ ఆస్తి మొత్తం ఆహా అయితే ఏంది? ఓ అమ్మో అర్జెంటుగా ఫోన్ చేయాలి అమ్మతోడు నోడిదులా ఏదేదో ఓరినా కూడలా ఎవరినేమనుకో అట్ట ఇట్టే అని చెప్పిన. అక్కడ ఏపీలో ఎవరు గెలుస్తారో ఎవ్వరూ చెప్పేటట్లేదు తెలుసా. మేమే గెలుస్తామని కూటమంటున్నది. పోయినసారి కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ అంటున్నాడు. ఈ లెక్కన చూస్తే ఇద్దరూ ధైర్యంతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. సేమ్ టైంలో ఇద్దరికి భయం ఉన్నట్టే కనిపిస్తున్నది తెలుసా. అరే నర్సిగా ఏదో నేను ఉత్తగానే గవ్వలు 10 రూపాయల కొనుక్కొచ్చి ఏదో వేసినా కానీ నా మాటలు నమ్మకరా. ఉత్తగానే చెప్పిన అమ్మతోడు ఏం బెట్టింగ్ పెట్టకరా నీ అయ్యా. కానీ పబ్లిక్ ఈ బెట్టింగ్ల జోలికి వెళ్ళకుండ్రి, ఉన్నాయి అమ్ముకోకుండ్రి. ఒకవేళ మీకు వస్తాయనే అత్యాశ ఉన్నా అట్లొచ్చిన పాపపు సొమ్ము ఉండదు. వాళ్ళ కుటుంబం కోసదాకి ఏదో రూపంలో పోతుంది. యాది మరవకుండ్రి సరేనా.